తమిళనాట సినీ తారలు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం కొత్త కాదు. కానీ కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగా సినిమాలకి గుడ్ బై చెప్తూ పాలిటిక్స్కి వెళ్లిపోవడం మాత్రం చాలా అరుదు. ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ అదే పనిలో ఉన్నాడు. సంక్రాంతికి జననాయగన్ రిలీజ్ తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెడతానంటున్నాడు. వచ్చే 30 ఏళ్లు ప్రజల కోసం నిలబడతానంటున్నాడు దళపతి. తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన స్టార్స్లో విజయ్ ఒకడు. 2 ఏళ్ల క్రితం ఈ హీరో నటించిన లియో చిత్రం బాక్సాఫీస్ వసూళ్లు 600 కోట్లు. కెరీర్లో ఇంతటి పీక్ పొజిషన్లో ఉండగా విజయ్ ఇప్పుడు సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు. కెరీర్లో చివరి చిత్రం జననాయకుడు సంక్రాంతికి విడుదల చేస్తున్నాడు. ఇటీవలే జననాయకుడు ఆడియో రిలీజ్ ఈవెంట్ మలేషియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన ప్రసంగం తన అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. గత 33 ఏళ్లుగా మీరంతా నా కోసం థియేటర్ల వద్ద లైన్లో నిలబడ్డారు. ఇప్పుడు మీకోసం, ప్రజల కోసం నేను నిలబడాల్సిన సమయం వచ్చింది. వచ్చే 30 ఏళ్లు నా జీవితం మీకోసమే. మీకు సేవ చేసే రుణాన్ని తీర్చుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యాడు విజయ్. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు విజయ్ ప్రకటించాడు.